ఇది ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఒక షాపింగ్ మాల్, ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఉందన్నమాట ఎయిర్పోర్ట్ వచ్చేసి. నెక్స్ట్ స్కై ట్రైన్ వచ్చేసి 4 minutes లో ఉందన్నమాట టెర్మినల్ 1 కి. మనకి ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అవ్వదు, అన్ని ప్లేసెస్ ఉంటాయి. స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ లో ఏం అడుగుతారు, ఏంది, ఏ కోర్స్ తీసుకున్నావు, ఇట్లాంటివన్నీ అయితే అడుగుతారు. ఎందుకంటే దాదాపు మనం 8 hours పైన మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలి కాబట్టి. సో లాస్ట్ 2 వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే ఖచ్చితంగా చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. సో నేను చెన్నై నుంచి మెల్బోర్న్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాను కదా, సింగపూర్ లో లాంగ్ లే ఓవర్ పెట్టుకున్నాను. సో చెన్నై నుంచి బయలుదేరేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏంది, అసలు ఆస్ట్రేలియా వీసా పరిస్థితి ఏంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ వీడియోలో చెప్పుకుంటాను. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి లాంగ్ లే ఓవర్ ఉంటే సో మనము సింగపూర్ ఫ్రీగా అయితే తిరగొచ్చు అనమాట. ఫ్రీ టూర్స్ అయితే ఉంటాయి. సో ఆ టూర్స్ ఎలా బుక్ చేసుకోవాలి, టూర్ ఎలా ఉంటుంది, ఏంది, మొత్తము 2.5 to 3 hours ఉండే ఈ టూర్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను అనమాట. సో లాస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో 2 వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ రైట్ లో నేను వచ్చేసి సింగపూర్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాను కదా, మనం ఉన్నది వచ్చేసి చాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఒక షాపింగ్ మాల్, ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఉందన్నమాట ఎయిర్పోర్ట్ వచ్చేసి. సో మనం జ్యువెల్ అని ఒకటి ఉంటుంది, పెద్ద వాటర్ ఫాల్స్, 140 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్స్, ఇండోర్ వాటర్ ఫాల్స్, ప్రపంచంలోనే ఎత్తైన ఇండోర్ వాటర్ ఫాల్స్ యొక్క వీడియో చేసాము. దాంతో పాటు ఎయిర్పోర్ట్ లో చాలా గార్డెన్స్ ఉంటాయి, వాటి యొక్క వీడియో చేసాము. సో లాస్ట్ వీడియోస్ లో ఉంటాయి. సో ఇప్పుడు నేను వచ్చేసి సింగపూర్ నుంచి మెల్బోర్న్ కి అయితే నా సెకండ్ ఫ్లైట్ ని పట్టుకొని అయితే ట్రావెల్ చేస్తున్నాను. సేమ్ స్కూట్ ఎయిర్లైన్స్ లోనే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, కాకపోతే లాంగ్ లే ఓవర్ పెట్టుకున్నాను. నాకు ఆప్షన్ రావడం వల్ల మెల్బోర్న్ కి అసలైన ఇమిగ్రేషన్ ఇక్కడైతే ఉంటుంది. సో ఇండియా నుంచి బయలుదేరడం ఎట్టనా బయలుదేరొచ్చు, వీసా ఉన్నా సరే కొన్నిసార్లు మెల్బోర్న్ లో దిగిన తర్వాత వెనక్కి పంపించేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం, ఇది నా సెకండ్ విజిట్. లాస్ట్ టైం అయితే పెద్ద టెన్షన్ ఏం పెట్టలేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా కాబట్టి అసలు ఎందుకు వస్తున్నావు ఏందని కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ సీ ఇమిగ్రేషన్ ఎట్లా క్లియర్ అయిద్దో ఏందో ఈ వీడియోలో నేనైతే చెప్తాను. సో మన ఛానల్ కొత్తగా చూసినట్టు ఒక 3 to 4 వీడియోస్ చూడండి, కంటిన్యూస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెర్మినల్ 2 లో ఉన్నాం కదా, టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 3 కి వెళ్ళేటప్పుడు స్కై ట్రైన్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, చూపిస్తాను. వెళ్దాము పదండి. ఇదిగోండి ఇక్కడైతే బోర్డు ఉంది, క్లియర్ గా చూడొచ్చు. టెర్మినల్ 1 కి వెళ్ళడానికి ఎవ్రీ 4 minutes ఒక ట్రైన్ అయితే ఉంటుంది. టెర్మినల్ 3 కి వెళ్ళడానికి ఎవ్రీ 8 minutes ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిపార్చర్స్ లిస్ట్ వరుసగా పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదిగోండి మనం వచ్చేసి T3 కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడే వెయిట్ చేద్దాం. సో టెర్మినల్ 3 కి అయితే వచ్చామన్నమాట. అదేదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా దూరం ఉంది. టెర్మినల్ 1, 2 పక్కన ఉన్నాయి కానీ టెర్మినల్ 2, 3 మటుకు చాలా దూరమే ఉంది. దాదాపు 5 minutes పైన మనం అయితే స్కై బస్ లో అయితే ట్రావెల్ చేసాము. సో టెర్మినల్ 3 లో మనకి బటర్ఫ్లై గార్డెన్ అయితే ఉంటుంది. సో దీన్ని చూడడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మనకి 1000 species ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. అసలు లోపలికి ఎంటర్ అయితేనే డిఫరెంట్ క్లైమేట్ అయితే ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ అంతా ఒక క్లైమేట్ ఉంటే ఇదంతా ఒక క్లైమేట్ ఉంది. మీరు చూడండి ఎన్ని బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయో పైన. ఒక గార్డెన్ అరేంజ్ చేశారు వీటి కోసం, చూడండి. అమ్మో, చాలా రకాల బటర్ఫ్లైస్, ఆల్మోస్ట్ 1000 కైండ్ ఆఫ్ స్పీసెస్ అయితే ఉన్నాయంట. ఇక్కడ 1000 రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ అయ్యే పైనాపిల్స్ పెట్టారు వీటి కోసం అయితే, తింటా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. దాని నుంచి హనీ అయితే తీసుకుంటాయి అనుకుంటా. తాకొచ్చా తాగకూడదు అని చెప్పి గమ్ముకున్నా కానీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఏరియా అంతా క్లైమేట్ ఒక యూనిక్ క్లైమేట్ అయితే ఉంది. కంప్లీట్ ఎయిర్పోర్ట్ అంతా ఒకలాగా ఉంటే ఇక్కడ మటుకు మాత్రమే ఒకలాగా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క టెర్మినల్ కి ఒక 2-3 స్పెషాలిటీస్ అయితే ఉంటాయి. సో ట్రాన్సిట్ టైమ్ లో మనం ఇట్లన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ టెర్మినల్ 2 కి వెళ్తే, ఇందాక మనం వచ్చిన టెర్మినల్ 2 కి వెళ్తే అక్కడ ఫ్రీ మూవీ థియేటర్ కూడా ఉంటుంది, ఫ్రీగా మూవీస్ కూడా వాచ్ చేయొచ్చు. ఇదిగోండి ఇదైతే క్లియర్ గా రాశారు. మొత్తము ప్రపంచంలో 18,500 రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయంట. అందులో 1000 రకాల బటర్ఫ్లైస్ సింగపూర్ లోనే ఉంటాయంట. సింగపూర్ లో ఉన్న వేరియస్ స్పీసెస్ ఆఫ్ బటర్ఫ్లైస్ తీసుకొచ్చి ఇక్కడైతే బటర్ఫ్లై గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా వచ్చేసి మనం ఫ్రీగా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లే. సో నేను ప్రెసెంట్ వచ్చేసి టెర్మినల్ 2 లో అయితే ఉన్నాను. సో నేను ఇప్పుడు టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1 కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్న స్కూట్ ఎయిర్లైన్స్ వచ్చేసి టెర్మినల్ 1 నుంచి అయితే ఉంటుంది అనమాట. సో స్కై ట్రైన్ పట్టుకొని అయితే వెళ్తున్నాను. నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. నడుచుకొని వెళ్తే 10 నిమిషాలు పట్టుద్ది టెర్మినల్ 1 కి వెళ్ళడానికి. అంత ఓపిక అయితే లేదు కాబట్టి ప్రశాంతంగా స్కై ట్రైన్ లో అయితే వెళ్ళిపోదాం. 2 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్కై ట్రైన్ వచ్చేసి 4 minutes లో ఉందన్నమాట టెర్మినల్ 1 కి. అదే మీ టెర్మినల్ 3 కి వెళ్ళాలంటే అటు సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నాతో పాటు చెక్ ఇన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో 10 kgs ది. సో దీన్ని ఇక్కడ బ్యాగేజ్ స్టోరేజ్ లో పెట్టాను అనమాట. అంటే క్లోక్ రూమ్
లాగా $8 అయితే తీసుకున్నారు. అండ్ ఇదిగోండి ఇప్పుడే టెర్మినల్ 3కి వెళ్ళాల్సిన స్కై ట్రైన్ అయితే వచ్చింది. దిగాల్సిన వాళ్ళు దిగారు, ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కుతున్నారు. చూడండి ఇదంతా కంప్లీట్ ఆటోమేటిక్ ట్రైన్స్. మనది ఇంకొక 2 minutes లో వచ్చేస్తుంది. మనం కూడా ఎక్కి బయలుదేరదాము టెర్మినల్ 1 కి అయితే. ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చింది. దీంట్లోనే అనమాట మనం టెర్మినల్ 1 కి వెళ్ళాల్సింది. కంప్లీట్ ఆటోమేటిక్ ట్రైన్, లోకో పైలట్ గానీ ఎటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో మనం అయితే ఇప్పుడు టెర్మినల్ 1 కి అయితే వచ్చాము. నేను ప్రాపర్ గా చెప్తున్నా కదా, ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక రోజంతా కావాలి. ఒక రోజంతా నాన్ స్టాప్ గా తిరిగినా కూడా మనకి ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అవ్వదు. అన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇదే ఎయిర్పోర్ట్ లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, బటర్ఫ్లై పార్క్స్ ఉంటాయి, అండ్ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, థియేటర్ ఉంటుంది, ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ చేసుకునేసరికి ఒక రోజంతా ఎగిరిపోద్ది. సో మనం వచ్చేసి D37 కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి D31 to 38 స్ట్రైట్ వెళ్ళమన్నారు. సో మన సింగపూర్ టు మెల్బోర్న్ వెళ్తున్న ఫ్లైట్ వచ్చేసి సేమ్ స్కూట్ ఎయిర్లైన్స్ TR18 ఫ్లైట్ అనమాట. పెద్ద ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మనం చెన్నైలోనే ఇచ్చాం కదా, డైరెక్ట్ గా మెల్బోర్న్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగేజ్ ఏదైతే ఉందో క్యాబిన్ బ్యాగేజ్, ఇది మనతో పాటు తిప్పుకుంటా ఉండాలన్నమాట. మనం ట్రావెల్ చేస్తున్న సింగపూర్ నుంచి మెల్బోర్న్ కి ఏరియల్ డిస్టెన్స్ గానే చూసుకున్నట్టయితే 6066 కిలోమీటర్లు అయితే ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి దాదాపు 7 hours 45 minutes, అంటే లిటరల్లీ 8 hours మనం ఫ్లైట్ లోనే కూర్చోవాలి. అది కూడా ఎకనామీ క్లాస్ లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం. చుక్కలంటే చుక్కలు కనిపిస్తాయి, నేను పక్కా చెప్తున్నా కదా. సో నాకు చెన్నై నుంచి మెల్బోర్న్ కి ఈ ఫ్లైట్ వచ్చేసి 29,000 రూపాయలు అయితే టికెట్ కాస్ట్ పడింది. 30 kgs ఆఫ్ లగేజ్ బుక్ చేసుకున్నా. దాంతో పాటు క్యాబిన్ వచ్చేసి 10 kgs, అంతేకాకుండా విండో సీట్లు, దాంతో పాటు సింగపూర్ త్రూ లాంగ్ లేఓవర్ అయితే పెట్టుకున్నారు. దాని వల్ల అంత పడింది అనమాట. లేదంటే 25-26 వేలకి టికెట్ అయితే వచ్చేస్తుంది విత్ 30 kgs లగేజ్ కావాలనుకునే పని అయితే. అండ్ సింగపూర్ లో లేఓవర్ గురించి అయితే చెప్పాను కదా మీకు. లేఓవర్ మీరు 96 గంటల వరకు, అంటే 4 రోజుల వరకు అయితే ఉండొచ్చు అనమాట. సో మీరు ఒకే ఫ్లైట్ బుక్ చేసుకోవాలని లేదు. ఈ రోజు సింగపూర్ కి ఫ్లైట్ బుక్ చేసేసుకొని తర్వాత 3 days 4 days తర్వాత 96 గంటల లోపు మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని ట్రాన్సిస్ట్ వీసాకి అయితే అప్లై చేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనమాట. డిస్ప్లే చేస్తున్నా కదా, ఈ కంట్రీస్ ఆఫ్ వీసాలు మన దగ్గర ఉంటే ట్రాన్సిస్ట్ వీసా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఆ వీసాలు ఇక్కడ ఇమిగ్రేషన్ లో చూపిస్తే బయటికి పంపించేస్తారు. అది లేకపోతే ట్రాన్సిస్ట్ వీసా అప్లై చేసుకోవాలి, సింగపూర్ ట్రాన్సిస్ట్ వీసా లేదా సింగపూర్ వీసా అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. ఆ సింగపూర్ వీసా రావడం అయితే కొంచెం కష్టము. ఇక్కడ మనకి గేట్స్ అయితే విచిత్రంగా ఉంటాయి, సెక్యూరిటీ గానీ అంతా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది D46 గేట్ నెంబర్ 46 అనమాట. ఇక్కడ సెక్యూరిటీ అయితే మీరు గమనించవచ్చు. ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ స్కానింగ్ మిషన్లు, లగేజ్ స్కానింగ్ మిషన్లు. ఇక్కడ అరైవల్స్ వాళ్ళు, డిపార్చర్స్ వాళ్ళు అందరు కలిసే తిరుగుతారు ఈ కామన్ ఏరియాలో మొత్తము. బట్ లోపలికి వెళ్ళాలి అంటే, ఫ్లైట్ బోర్డ్ అవ్వాలి అంటే మటుకు అక్కడ సెక్యూరిటీని క్లియర్ చేసుకోవాలి. దాంతో పాటు బోర్డింగ్ పాస్ లో అవన్నీ ఏ గేట్ కి ఆ గేట్ కి లోపల పక్క అయితే వెరిఫై చేసి లోపలే కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి D36. ఇదిగోండి ఇక్కడ కూడా సెక్యూరిటీ అయితే ఉంది, మిషన్స్ అన్ని ఉన్నాయి చూడొచ్చు. సెక్యూరిటీ చేసి లోపల కూర్చోబెడతారు. సేమ్ ఇక్కడ సీట్లు ఎట్లా ఉన్నాయో అక్కడ అట్లాగే లోపల కూడా ఉన్నాయి చూడండి. ఆ లోపల కూర్చోబెట్టేస్తారు. ఇంకా క్యాబిన్ లోకి వెళ్ళిపోయామంటే ఇంకా బయటికి రావడానికి అయితే అవ్వదు. వాళ్ళందరూ డిపార్చర్స్ వాళ్ళని అర్థం అనమాట. ఇదంతా కామన్ ఏరియా. అరైవల్స్ వాళ్ళు తిరుగుతారు, డిపార్చర్స్ వాళ్ళు తిరుగుతారు. ఈ విధంగా యూనిక్ సిస్టమ్ అయితే ఉంటది మనకి సింగపూర్ లో. అండ్ మనకి అంతేకాకుండా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ కార్డ్ అని ఒకటి అయితే ఇస్తారు. ఆ కార్డ్ అయితే ఫిల్ చేయాలి, అరైవల్ కార్డు. దాని డీటెయిల్స్ కూడా నేను మీకు అయితే చెప్తాను. స్టూడెంట్స్ కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ లో ఏం అడుగుతారు, ఏంది ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది, లూజ్ ఉంటుందా, టైట్ ఉంటుందా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో నేను చెన్నైలో బయలుదేరినప్పుడు అయితే మటుకు నేను టూరిస్ట్ వీసా కాబట్టి నాకు ఇప్పుడు వెళ్ళే టికెట్, రిటర్న్ వచ్చే టికెట్, దాంతో పాటు వీసా అయితే అడిగారు. మనకి వీసా వచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తుంది. సో అదైతే చూపించేసేవచ్చు అనమాట. ఒక PDF లాగా అయితే ఉంటుంది. సో వాళ్ళు స్కాన్ చేసేసుకొని ఎందుకు వెళ్తున్నావు, ఏంది, ఏం పర్పస్, ఎక్కడెక్కడ తిరుగుతావు, మన దగ్గర ఇండియాలో ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడిగి పంపించేస్తారు. అదే స్టూడెంట్ అయితే ఏ యూనివర్సిటీ, ఎన్నాళ్ళు కోర్సు, ఏ కోర్స్ తీసుకున్నావు, ఇట్లాంటివన్నీ అయితే అడుగుతారు. సో అడిగిన తర్వాత మన ఇండియాలో పెద్ద పంచాయతీ అయితే ఏముండదు. సో మెల్బోర్న్ గానీ సిడ్నీకి గానీ డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు మన తెలుగు రాష్ట్రాల నుంచి. సో వయా సింగపూర్ గానీ, మలేషియా గానీ, శ్రీలంక గానీ, థాయిలాండ్ మీద నుంచి గానీ అయితే ట్రావెల్ చేస్తారు. సో నేను వచ్చేసి సింగపూర్ మీద నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో చూద్దాం. ఇప్పుడు మెల్బోర్న్ కి అయితే బయలుదేరుతాం కదా, ఎట్లుంటుంది ఏంది, అండ్ దిగిన తర్వాత ఇమిగ్రేషన్ లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు మొత్తం అయితే చెప్తాను. సో టైం అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, నైట్ 11:50 అయింది. సో మన ఫ్లైట్ వచ్చేసి 12:55 కి, అంటే 1 hour ఉంది ఎగ్జాక్ట్లీ. చెక్ ఇన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి ఇదే మన ఫ్లైట్ అయితే TR18 మెల్బోర్న్ అని అయితే రాశారు చూడొచ్చు. చెక్ ఇన్ కూడా లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి గేట్ లో అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మీ అందరికి చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ లైన్ లో అయితే నిలబడదాం. ఇంత పొడుగుంది కాబట్టి లైన్ పర్లేదు, ఒక 5-10 నిమిషాలు తర్వాత వచ్చి నిలబడినా ఏం కాదనమాట. ఇంకొక అరగంటలో మ్యాక్స్ మనం ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేస్తాము. సో ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ అయితే ఉంది కదా, స్నాక్స్ ఏమన్నా తీసుకుందాము. ఎందుకంటే దాదాపు మనం 8 hours పైన మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలి కాబట్టి మధ్యలో ఏమన్నా తినాలి అనిపిస్తే స్నాక్స్ ఏదో ఒకటి అయితే తినొచ్చు. సో గైస్ బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా స్మూత్ గా జరిగింది అనమాట. సెక్యూరిటీ స్కాన్. ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏం తెలుసా, బ్యాగ్ లో నుంచి ఎలక్ట్రానిక్స్ అస్సలు తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ల్యాప్టాప్ ఒక్కటే మటుకు బయట పెడితే సరిపోద్ది. మిగతా అన్ని పవర్ బ్యాంక్స్ కానీ, కేబుల్స్ కానీ అన్ని లోపల నుంచి చేసేవచ్చు. ఒక్క ల్యాప్టాప్ ఒకటి మటు తీసి బయట పెట్టాలి. అండ్ చేతికి వాచ్ ఉన్నా ఏమన్నారు అనమాట, వాచ్ తో పాటు ఎలా చేసేస్తున్నారు. ఇది అసలు క్రేజీ థింగ్ అసలు. అండ్ ఇదిగోండి మన ఎయిర్లైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా,
ఇదేనమాట ఫ్లై స్కూట్ ఎయిర్లైన్స్. చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. 3x3 సీటింగ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాక చూపిస్తా. చాలా లాంగ్ జర్నీ కదా, ఆ మాత్రం అయితే ఉండాలి సెటప్. సో ఫైనల్లీ ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాము. ఫస్ట్ మనమే ఉన్నాం అనమాట. రెడీగా కూర్చొని ఉన్నాను. సో బిజినెస్ క్లాస్ వాళ్ళు అండ్ స్కూట్ ప్లస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పంపించిన తర్వాత మనమే లోపలికి అయితే వచ్చేసాము. నాకు తెలిసి ఇంకొక 20 minutes అయితే బోర్డింగ్ ఈజీగా జరుగుద్ది. ఎందుకంటే ఇది పెద్ద ఫ్లైట్. మీరైతే చూడొచ్చు 3+3+3 అయితే ఉంటుంది. సో ఒక రోకి 9 people అయితే ఉంటారనమాట. అలా చాలా మంది అయితే పడతారు. సో టైం వచ్చేసి ఇప్పుడు 12:40 అయితే అవుతుంది, మిడ్ నైట్. సో చూడొచ్చు 12:40 అవుతుంది. ఈజీగా 1:15, 1:20 అయింది ఫ్లైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. అంటే ఈ రోజు కూడా మన ఫ్లైట్ 1/2 hour డిలేగా మెల్బోర్న్ కి అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు 8 to 8.5 hours జర్నీ అయిపోయింది. సీన్ నాకు అర్థమైపోయింది. చూడండి ఎకనామిక్ క్లాస్. కరెక్ట్ గా కూర్చుంటే లేవాలం, లేస్తే కూర్చోలేము అట్టుందన్నమాట పరిస్థితి. ఇక్కడ కూర్చోవాలి. పక్కన వాళ్ళు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది, పంచాయతీ లేకుండా. ఒక మంచి విషయం నాకు నచ్చింది ఏంటంటే విండో అయితే మటుకు చాలా 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 క్లీన్ గా ఉంది. ఇదే క్లీన్నెస్ ఇట్లాగే మెయింటైన్ అయితే చాలు. అట్లీస్ట్ మార్నింగ్ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తాను నేను. సో గైస్ ఫైనల్లీ మనం ఆస్ట్రేలియాలో అయితే ల్యాండ్ అయిపోయాము. అక్కడ నుంచి మన ఫ్లైట్ 1/2 hour లేట్ గా బయలుదేరిన ఇక్కడికి మటుకు 20 minutes బిఫోర్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఇమిగ్రేషన్ కి వెళ్దాం, ప్రాసెస్ ఎట్లుంటుందో చూపిస్తా. సో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే కార్డు ఉందో దీన్ని ఇన్కమింగ్ ప్యాసింజర్ కార్డు అంటారు, లేదా ఇమిగ్రేషన్ కార్డు అని అయితే అంటారు. ఇది ఎవరిదో లేండి, ఎవరు రాసేసింది ఇక్కడ పెట్టారనమాట, చూపిస్తున్నాను. సో దీంట్లో మనం డీటెయిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఫిల్ చేయాలి. ఇదేమన్నా అటు ఇటు అయ్యిందా మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఫైన్ అయితే వేస్తారు, లేదంటే వెనక్కి తిరిగి పంపించేస్తారు. సో బేసిక్ గా దీంట్లో మీ డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్, ఏ ఫ్లైట్ నుంచి వచ్చావు, ఎందుకోసం వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, ఎన్ని నెలలు ఉంటున్నావు, ఏమన్నా రోగాలు ఉన్నాయా, అండ్ ఏమన్నా వెపన్స్ గానీ, స్టెరాయిడ్స్ గానీ, మెడిసిన్స్ గానీ అట్లాంటివి ఏమన్నా తెచ్చావా, అండ్ ఆల్కహాల్ ఎంత తీసుకొచ్చావు, ఇట్లన్నీ మనం డిక్లేర్ చేయాలన్నమాట. ఏమేమి తీసుకొచ్చా, ఏమేమి తీసుకురాలేదని. సో మీట్ ఏమన్నా తెచ్చావా, ఫిష్ ఐటమ్స్ ఏమైనా తెచ్చావా, ఎగ్స్ ఏమైనా తెచ్చావా, లేదా యానిమల్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా తెచ్చావా, ఐటమ్స్ వర్త్
$900 కన్నా ఎక్కువ ఐటమ్స్ ఏమైనా తెచ్చావా అని అయితే అడుగుతారనమాట. సో బేసిక్గా ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఆ కార్డ్ని పట్టుకొని ఇప్పుడు మనం ముందరకైతే వెళ్ళాలి. ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నాము. అసలైన ఘట్టం అయ్యా ఇక్కడ. సో బేసిక్గా నేను టూరిస్ట్ వీసా మీద వచ్చా కాబట్టి మెయిన్ నా ఇంటెంట్ పర్పస్ ఆఫ్ స్టే ఏంది అంటే నేను ఎందుకు ఉంటున్నాను, ఎందుకు వచ్చాను, ఎన్ని రోజులు ఉంటున్నా అనేది అడుగుతారు. అండ్ దాని దగ్గర ఫండ్స్ చూపించమంటారు అకౌంట్లో. ఒక్కోసారి ఇదేమీ కూడా ఉండదు. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్లీ వెల్కమ్ టు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి అయితే వచ్చేసాను. సో టుల్లామారైన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అయితే అంటారు దీన్ని వచ్చేసి. సో బేసిక్ గా మనం ఫ్యూ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు, ఇంట్రెస్టింగ్ విషయాలు. సో ఇమిగ్రేషన్ కార్డ్ అయితే ఫిల్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ కి అయితే వెళ్ళిపోయాను. కౌంటర్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వస్తున్నావు, ఏంది నీ ఆక్యుపేషన్ ఏంది అని అయితే అడిగారు. నేను ఇట్లా ట్రావెల్ ఇన్ఫ్లుయెన్స్ అని తిరగడానికి అయితే వచ్చాను అని అన్నాను. ఎక్కడ ఉంటున్నావు ఏంది అని చెప్పి అడిగారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాగానే నా ఛానల్ చూపిమన్నారు. ఛానల్ అయితే చూపించగానే ఇంక వెంటనే వెళ్ళిపోవాలని చెప్పారనమాట, ఏం మాట్లాడలా. సో బయటకు వచ్చిన తర్వాత మనము మెయిన్ బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకుంటాము. 30 kg చెక్కిన్ చెన్నైలో ఇచ్చాం కదా, అది ఇక్కడైతే కలెక్ట్ చేసుకుంటాము. కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిక్లరేషన్ అయితే ఉంటుంది, కస్టమ్స్ చెక్ ఉంటుంది. సో అక్కడికి లైన్లోకి తీసుకెళ్లారు. లైన్లో తీసుకెళ్లి ఏమేమి తీసుకొస్తున్నావు, ఏమేమి తీసుకురావట్లేదు అని అయితే అడిగారు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఎటువంటివి ఏమి తీసుకురావట్లేదు అది అని చెప్పాను. సో వెంటనే ఓకే రెడీ టు గో అని చెప్పి అక్కడ 2 లైన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ లైన్, ఇంకోటి వచ్చి రెడ్ లైన్. గ్రీన్ లైన్లో అంటే డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవచ్చు. రెడ్ లైన్లో అంటే సెకండరీ వెరిఫికేషన్కి అయితే వెళ్తారు. బ్యాగ్లన్నీ ఓపెన్ చేసి చూపిమని అడుగుతారు. సో మనం వచ్చేసి గ్రీన్ లైన్లో వెళ్ళిపోమన్నారు. డైరెక్ట్ బయటికి అయితే వచ్చామంతే. సో ఇప్పుడు తీసుకురావడం ఏంది అంటే ఎస్పెషల్లీ మీట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి, చాలా మంది చికెన్ పికిల్, మటన్ పికిల్, ఇలా నాన్ వెజ్ పికిల్స్ అయితే తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకోకూడదు. అండ్ కొంతమంది సిగరెట్స్ ఇట్లాంటివి తెచ్చుకుంటారు. అవి 25 నెంబర్ కంటే ఎక్కువ తెచ్చుకోకూడదు. అంటే 25 సిగరెట్ల కంటే ఎక్కువ తెచ్చుకోకూడదు. అట్లా టొబాకోకి ఇంత లిమిట్ అని ఇంకా చాలా వాటికి అయితే ఉంటాయి. వాటిని బట్టి మనం చూసుకొని జాగ్రత్తగా అయితే డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటే డిక్లరేషన్ టిక్ పెట్టాలన్నమాట, తెచ్చుకున్నాను అని. వాళ్ళు ఏదో ఫార్మాలిటీని అయితే కంప్లీట్ చేయమంటారు. సో అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మనకి సిటీకి వెళ్ళడానికి స్కై బస్ అయితే ఉంటుంది. స్కై బస్ పట్టుకొని అయితే వెళ్దాం పదండి.